సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఫేమస్. మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్. ఈ కంప్లీట్ గా రాజకీయానికి ప్రతి విషయాన్ని వాడుకునేటటువంటి ఒక ధోరణి నుంచి తొందరగా వీళ్ళు బయట వస్తే ప్రజలు కూడా వీళ్ళలో ఉన్న మానవత్వాన్ని మానవీయ కోణాన్ని గమనిస్తారు. రాబోయే రోజుల్లో వాళ్ళకు కొంచెం సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా దొరికిన ప్రతి విషయాన్ని రాజకీయానికే రుద్దుతామని చూడడం ఆల్రెడీ దెబ్బతిన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవాలా. ఇక మీదట వీళ్ళు జనసేన పార్టీకి ఎంత చిన్న పార్టీ కదా సార్ జనసేన పార్టీ, చాలా చిన్న పార్టీ, 21 సీట్లు ఉన్న పార్టీ, 151 చెప్తారు మీరు చిన్న పార్టీ అని ఎట్లా చెప్తారు అంటే జనసేన పార్టీ మాత్రం చూసినామంటే కంపేర్ టు ఈ రోజు రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. ఈ రోజు రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ, దేశంలోనే చక్రం తిప్పిన పార్టీ. దేశంలో చక్రం సంగతి పక్కన పెట్టండి, నంబర్స్ ప్రకారం చూస్తే కూడా అవును సెకండ్ లార్జెస్ట్ పార్టీ తర్వాత 21 స్థానాలు ఉన్న ఖచ్చితంగా సార్. అంటే ఈ రోజు గురించి మాట్లాడలేదు సార్. నేను రెండో స్థానం జనసేన, మూడో స్థానం వైసీపీ. అంటే సార్ ఇప్పుడు చిన్న పార్టీ అని అనడానికి నా ఉద్దేశం ఏంటంటే లోక్సభలో 2 సభ్యులు, రాజ్యసభకి రేపు ఎవరో ఒకరు వెళ్తారనేటువంటి ఒక ఆశ. ఇక్కడ శాసనసభ నేను రీఫ్రేమ్ చేస్తాను సార్. ఎలా అంటే చిన్న పార్టీ అంటే నా ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ధనబలం జనసేనకు లేదన్నది నా పాయింట్. అదైతే ఆ పాయింట్ పరంగా నేను చిన్న పార్టీ అన్నాను కానీ అభిమానం పరంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారు కదా, డబ్బులు లేని స్థితిలో అవును వకీల్ సాబ్ సినిమాకి ఇచ్చినటువంటి చెక్క అవును పార్టీకి ఉపయోగించారని చెప్పారు. అదే ధనబలంగా నేనేం చెప్తున్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి ధనబలం జనసేన పార్టీకి లేదు. అయినప్పటికీ ఆయన ఒక బాధ్యతతో 5 లక్షల రూపాయలు ఆ చనిపోయిన కుటుంబానికి డిక్లేర్ చేసినారు. వీళ్ళు 151 వచ్చినాయి. ఎంతో చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ఎంతో అంటే ఇంతకు ముందర ఎంతో సంపాదించుకున్న పార్టీ. ఆ పార్టీ నుంచి ఈయన 5 లక్షలు ఇచ్చినప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ లో దేశంలోనే టాప్ 5 లో ఉన్నటువంటి పార్టీ, సింగిల్ ఎలక్ట్రల్ బాండ్ కూడా తీసుకున్న పార్టీ జనసేన పార్టీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఆ విధంగా పూరెస్ట్ పార్టీ కావచ్చు, నేను ఆ రకంగా చెప్తాను. ఐడియాలజీ వైజ్ గా రిచెస్ట్ పార్టీ, ఐడియాలజీ వైజ్ తర్వాత ప్రజలు మనసులు చూరగొన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఐడియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజలకు సేవ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వీళ్ళు దేశంలోనే మిన్న పార్టీ, ఎవరు కంపారిజన్ లేదు వీళ్ళకి. కాకపోతే ఆర్థికంగా వైఎస్ఆర్సీపీతో పోలిస్తే చిన్న పార్టీ. ఆ చిన్న పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు వాళ్ళ పార్టీ నుంచి ఇచ్చినప్పుడు ఎన్నో వేల కోట్లు, లక్ష కోట్లు సంపాదించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక 10 లక్షలు డిక్లేర్ చేసి తర్వాత రాజకీయం చేస్తుంటే మన బట్టడం సెల్యూట్ చేయొచ్చు. 5 పైసలు ఇవ్వకుండా ప్రతిదీ రాజకీయానికే వాడడం అన్నది ఒక మంచి పద్ధతి కాదన్నది నా పాయింట్. సో ఆ రకంగా పోటీ పడితే ఇప్పుడు వాళ్ళు ఇంకో రకంగా చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ స్థాయికి 5 లక్షలు ఇచ్చినారు, ప్రమాదం అయితే జరిగింది, మేమే 10 లక్షలు ఇస్తున్నాం, మీరు ఇంకొక 5 లక్షలు ఇవ్వండి, అక్కడ పోటీ పడాల. అప్పుడు చూసే ప్రజలు కూడా ఏమనుకుంటారు తెలుసా, వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది, డబ్బులు ప్రకటించి తర్వాత వాళ్ళ మీద రాజకీయం చేస్తున్నారు, లేదంటే డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేయండి, రాజకీయం పర్లేదు. మేము 10 లక్షలు ఇచ్చినాం, నువ్వు 5 ఎందుకు ఇస్తావు, పార్టీలో ఉన్నావు కదా, ఒక 20 ఇవ్వని అప్పుడు అడిగితే కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా పాజిటివ్గా స్పందించేదానికి అవకాశం ఉంది. వాళ్ళు 10 ఇచ్చి మనల్ని ఎక్కువ అడుగుతున్నారా, తీసుకోండి, అప్పు చేసాను ఇస్తాననేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారు. అలా కాకుండా 5 పైసలు మేము ఖర్చు పెట్టాము, ప్రజల దగ్గరదే ఎత్తుకుంటాము, ప్రతిదీ రాజకీయానికి వాడుకుంటాము, జనాల్ని ఇంకా మేము మభ్య పెడతాము, చావులు జరిగినా ఏది జరిగినా పేలాలు ఏరుకుంటామంటే ప్రజలు హర్షించరు. ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ జనాలు అమాయకులను అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. జనరల్గా ఉన్న అండర్స్టాండింగ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఉన్నటువంటి తెలుగు వ్యక్తులు మైండ్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. సో ఎంతసేపు బట్టినా వీళ్ళ మభ్య పెట్టచ్చు, లేదంటే మ్యానిపులేట్ చేయొచ్చు, లేదంటే లెక్కలు చూపించచ్చు అని అనుకుంటే కరెక్ట్ కాదు. కానీ ఏది జరిగినప్పటికీ ప్రమాదం ఇది. నాకు తెలిసి ఇప్పుడు నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీని, అంబటి రాంబాబు గారిని ఒక 10 లక్షలు ఇవ్వండి సార్, అంటే మీకు కూడా బాధ్యత ఉంది. ఆ తర్వాత వాళ్ళని కూడా అడిగి ఇంకా ఎక్కువ ఇప్పించండి. ఆ రకంగా కుటుంబానికి సహాయం చేసి మీరు కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించరండి, ప్రజలు మెచ్చుతారు. ఊరికే ట్వీట్లు పెట్టేసి రాజకీయం చేస్తే జనాలు దాన్ని హర్షించరు అన్నది నా పాయింట్స్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో జరిగిన ప్రమాదం 2 ప్రాణాలని బలి తీసుకుంది. అయితే అటు జనసేన పార్టీ పరంగా సాయం చేయాలని నిర్ణయించింది. సినిమా నిర్మాత దిల్ రాజు కూడా సాయాన్ని ప్రకటించారు. కానీ రాజకీయం మాత్రం ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రారంభించినటువంటి రాజకీయానికి సమాధానం చెప్పాలంటే ముందు అంతకంటే ఎక్కువ సాయం చేసి సాయంలో సవాలు విసరాలని సుబ్రహ్మణ్యం గారు సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్.
కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.